మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. మీకు మీ ఇంటికి సమాధానం. నా దేవుడి నుంచి ఈ పగలు మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. సంగమా, మీరందరూ బాగున్నారని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఈ దినము కూడా దేవుని మన్నాతో మన జీవితాల్లో ప్రారంభించుకుందాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తన గ్రంథం 92వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 92వ కీర్తన 10వ చరణం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఉదయకాలం అనుదిన మన్నాతో మన జీవితాలు ధ్యానం చేస్తూ ప్రారంభించుకుంటున్నాం. ఈ దినము కూడా ఒక చక్కని మాటను ప్రభు మనకు సిద్ధపరిచారు. అంటారు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, మన దైనందిన జీవితములో మన జీవితాలను పైకెత్తే దేవుడు ఆయన, మన కుటుంబాలను పైకెత్తే దేవుడు ఆయన. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి అంటాడు భక్తుడైన మోషే. భక్త మోషే తన జీవిత అనుభవాల నుంచి రాసిన మంచి కీర్తన ఈ 92వ కీర్తన. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది అంటూ ప్రారంభించబడుతున్న ఈ కీర్తనలో తన జీవితాన్ని దేవుడు ఏ రీతిగా ఉన్నతంగా ఆశీర్వాదకరమైన మార్గాల్లో పైకెత్తాడు. రాజుల ముందర, అధికారుల ముందర మోషేను తన జీవితాన్ని పైకి లేవనెత్తాడు. ఆ కృపను ఈ పగలు మనకు కూడా ఇవ్వాలని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని జనాంగమా, సహోదరి సహోదరుడా, ఈ పగలు నీ జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఎలాగ ఉన్నా, నీ జీవితాన్ని పైకెత్తి దేవుడు, నీ తలను అంటే దేవుడు, మోషేని అభిషేకించి ఉన్నతంగా మార్చిన దేవుడు, నేటికి సజీవుడు, ఆయన మన మధ్య సంచరిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మోషే జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించిన ప్రభువు నిశ్చయముగా ఈ దినాలలో మన జీవితాలను పైకి లేవనెత్తునుగాక. పడిపోయిన మన ప్రాకారాలను తిరిగి మరలా పైకి లేవనెత్తునుగాక. మన జీవితాల మీద దేవుని అభిషేకం బలముగా దిగి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రొత్త తైలముతో అభిషేకించే దేవుడు. ఆమెను చెప్పండి. సంగమా, ఈ పగటి కాల వేళ నీ పని ఏదైనా, నీ ప్రయాణం ఏదైనా, నీ ఉద్యోగం ఏదైనా, నువ్వు ఏ దారుల్లో ప్రయాణం చేస్తున్నా, నీ మార్గాలు ఏ ప్రయాణంలో ఉన్నా, ప్రభువా ఈ పగలు క్రొత్త తైలంతో అభిషేకించవా, నా కొమ్ము పైకెత్తవా అని ప్రార్థన చేయగలిగితే నీ జీవిత గమనాన్ని మార్చగల సమర్థుడు ఆయన, నీ జీవిత గమ్యాన్ని మార్చగల సమర్థుడు ఆయన. నువ్వు ఏ దారిలో వెళ్తున్నా, నువ్వు ఏ మార్గాల గుండా జీవితం కొనసాగిస్తున్నా, నీ దారులన్నిటిని కూడా ఒక సరైన మార్గాలు నడిపించగల శక్తి గల దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసయ్యా నిశ్చయముగా ఈ పగలు ఓ సరళమైన మార్గములు, ఓ చక్కని త్రోవలు మనల్ని, మన కుటుంబాలను నడిపిస్తూ ఉన్నతంగా ఆశీర్వదించును గాక. మన జీవితాన్ని దేవుడు పైకెత్తును గాక. ఆమేన్, హల్లెలూయా. మోషే జీవితాన్ని ఉన్నతంగా మార్చిన దేవుడు ఈ చివరి దినాల్లో మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు పైకి లేవనెత్తి ఉన్నతంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకు స్తోత్ర. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తి అన్నట్లుగా భక్తుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. మా జీవితంలో పైకి లేవనెత్తండి, ఉన్నతంగా ఆశీర్వదించండి, నేను రాకడానికి సిద్ధపరచమని యేసయ్య ఘననామములో అడిగిన మనవులు పొందుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక మారి మీ అందరికీ నా హృదయపూర్వక 2 వందనాలు. నిత్యము నా దేవుడు సీయోను నుంచి మిమ్మల్ని కుటుంబాలను 2 ఆరులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.